శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర ప్రారంభం చేస్తూ శంకరాచార్యుల వారు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తూ చేసినటువంటి స్తోత్రంలో ఉన్నటువంటి ఆ శ్లోక వైభవం గురించి నేను మాట్లాడుతున్నాను మీతోటి. ఆ శ్లోకం చేస్తూ శంకరులు అంటారు, సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే శ్రియం మే విధం కాపి కళ్యాణ రూప అని పిలిచారు విఘ్నేశ్వరుణ్ణి. అందులో సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అన్న పాదం గురించి నిన్న మీతో నేను మనవి చేశాను. సదాబాల రూప అంటే ఎప్పుడూ పిల్లవాడిగానే ఉండేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు, అపి అయినప్పటికీ విఘ్నాద్రిహంత్రి విఘ్నములనేటటువంటి పర్వతములను కూడా తోసివేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. దాని గురించి నిన్న మీతో మాట్లాడాను. మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా అంటారు. దంతి అంటే ఏనుగు. ఎందుచేత? దంతము అంటే మనకి నెవరడానికి పళ్ళు ఎలా ఉంటాయో అలా కాకుండా పైకి రెండు దంతములు ఉంటాయి ఏనుక్కి. ఆ రెండు పరమ శోభస్కరంగా ఏనుక్కి గొప్ప అందాన్ని ఇస్తాయి. అందుకే ఏనుగుకి దంతి అని పేరు వచ్చింది. మహాదంతి అదే మామూలు ఏనుగు కాదు. విఘ్నేశ్వరుడి యొక్క ముఖం బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఏనుగు యొక్క ముఖం కాబట్టి మహాదంతి వక్త్రాపి చాలా పెద్ద ఏనుగు ముఖం కలిగిన వాడు. అపి అయినప్పటికీ మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య. సంస్కృతంలో మాన్య అంటే గౌరవింపబడుట, పూజింపబడుట అని. అందుకే మాన్యులైనటువంటి అంటుంటారు ఉత్తరం రాసేటప్పుడు. మాన్య అంటే పూజించుట. లోకంలో ఎక్కడైనా ఏనుగు సింహం కనపడితే భయపడిపోతుంది. అసలు భయపడిపోవడం కాదు, కలలో సింహం కనపడినప్పటికీ కూడా ఏనుగు ప్రాణం విడిచిపెట్టేస్తుంది. సింహస్వప్నం అంటారు. అటువంటిది ఎంత పెద్ద ఏనుగు కనపడుతుందో అంత గొప్పగా ఏనుగుని సంహరించాలని సింహం పట్టుదలని పొంది ఉంటుంది. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో విచిత్రం ఏమిటంటే మహాదంతి వక్త్రాపి అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు ఆయన అయితే మరి ఏనుగు ముఖం ఉన్నప్పుడు సింహాన్ని చూసి భయపడాలి కదా. కానీ పంచాస్యమాన్య సింహం ఆయనని పూజ చేస్తుంది. సింహం ఏనుగు ముఖం ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసింది అని ఎక్కడ చెప్పబడింది అంటే శంకరాచార్యుల వారు పంచాస్య అన్నారు. పంచాస్యము అని పేరు దేనికి వచ్చింది అంటే సింహానికి పేరు. పంచాస్య అంటే పంచ అంటే 5 అని ఒక అర్థం. ఆస్య అంటే ముఖములు కలిగినది, 5 ముఖములు కలిగినది కాబట్టి పంచాస్య అని ఒక అర్థం. పంచ అంటే సంస్కృతంలో విశాలమైన అని ఒక అర్థం. ఆస్య అంటే ముఖం, విశాలమైన ముఖము కలిగినది అని. సింహాన్ని చూస్తే నడుము సన్నగా ఉంటుంది, కానీ ముఖం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా పెద్ద ముఖం ఉంటుంది, విశాలమైన ముఖం ఉంటుంది. నేను మగసింహం గురించి మాట్లాడుతున్నాను. సింహం యొక్క భార్య ఆడసింహాన్ని అయితే శివంగి అంటారు. సింహానికి ఉన్నటువంటి అందం నిజానికి శివంగికి ఉండదు. మగసింహం చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్ద జూలు ఉంటుంది దాని ముఖం చుట్టూ. దాని ముఖం వంక చూసేటప్పటికే ఒక భీతి కలుగుతుంది, అంత గాంభీర్యంతో ఉంటుంది అది. సింహావలోకనము, సింహస్వప్నము, సింహ సందర్భంగా అనేకమైనటువంటి పేర్లు లోకంలో వచ్చాయి. సింహాసనము, సింహాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అది బయటికి వచ్చి నడిచి వెడుతూ ఉంటే దాని వెంట్రుకలలోంచి వచ్చినటువంటి వాసనకి మిగిలిన జంతువులన్నీ గుహల్లోకి పారిపోతాయి. అయినా నా జోలికి ఏ జంతువు వస్తుందిలే అని చెప్పి అది నిర్లక్ష్యంగా నడవదు. ఒక 100 అడుగులు వేస్తుంది, స్థిమితంగా ఆగి ముఖమంతా వెనక్కి తిప్పి 2 వైపులా పరిశీలనంగా చూస్తుంది. ఏదైనా అనుమానం వస్తే వెనక్కి తిరుగుతుంది, తిరిగి ఒకసారి చూస్తుంది. అంతా అది వెళ్ళవలసినటువంటి ప్రయాణం పూర్తి చేసుకుంటే బాగా ఎత్తైన చోటుకి ఎక్కి ఒక బండరాయి మీద కూర్చుంటుంది. ముందు 2 కాళ్ళు పెట్టుకొని
అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. అవలోకనము అంటే చూచుట. సింహానికి కొద్దిగా ముందుకెడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అలవాటు ఉంటుంది. మిగిలిన జంతువులు అలా కాదు, నడిచి వెళ్ళిపోతాయి. సింహం మాత్రం అలా నడవదు. కొద్ది దూరం నడిస్తే ఆగి వెనక్కి చూసుకుంటుంది. సింహావలోకనము అన్నది జీవితంలో అలవాటు పడిపోయినటువంటి వాడు చాలా గొప్ప స్థితికి వెడతాడు. ఎందుకని అంటే ఏదైనా ఒక విషయం చదువుకుంటే పుస్తకం మూసి నాకు ఎంత జ్ఞాపకం ఉంది అని చదివిన దాన్ని మళ్ళీ ఆలోచిస్తాడు. ఇవాళ చదివిన దాన్ని మళ్ళీ రేపు ఆలోచిస్తాడు. నిన్న విన్నదాన్ని ఇవాళ పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాడు. ఇవాళ పొద్దున్న ఆలోచించిన దాన్ని సాయంకాలం ఆలోచిస్తాడు. ఎన్ని మాటలు ఒక విషయం మీద ఆలోచన చేసి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడో ఆ విషయం మనసులో అంత బాగా నాటుకుంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. సింహానికి అటువంటి లక్షణం ఉంది. అందుకని పంచాస్యము అంటారు. విశాలమైనటువంటి ముఖం కలిగి ఉంటుంది కాబట్టి సింహములకు పంచాస్యం అని పేరు. సింహం ఎక్కడైనా ఏనుక్కి పూజ చేయడం మీరు చూసారా? ఎక్కడ చేయదు. ఎందుచేత అంటే ఏనుగు సింహాన్ని చూస్తేనే భయపడిపోతుంది. ఇంకా సింహం ఏనుక్కి పూజ చేయడం ఏంటి? అసలు లోకంలో ఉండదు అది. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు ఈ ఏనుక్కి మాత్రం సింహం పూజ చేసింది అన్నారు. ఏ ఏనుగు? విఘ్నేశ్వరుడికి. ఆయనకి మరి ఏనుగు ముఖం కదూ. ఈ ఏనుగు ముఖం ఉన్నవాణ్ణి సింహము పూజ చేసింది. ఎప్పుడు పూజ చేసింది? ఎక్కడైనా ఉందా అలాగా? అంటే అందులో ఒక పెద్ద రహస్యం దాచారు. పంచాస్యము అంటే విశాలమైన ముఖము కలిగినది అంటే జంతువుగా సింహానికి అన్వయం. 5 ముఖములు కలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు. ఆయన పరమశివుడు. పరమశివుడికి ఒక్కడికే 5 ముఖాలు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది, అఘోరము దక్షిణాన్ని చూస్తుంది, వామదేవము ఉత్తరాన్ని చూస్తుంది, తత్పురుషము తూర్పుని చూస్తుంది, ఈశానము పైకి చూస్తుంది. 5 ముఖాలతో ఉండేటటువంటి వాడు ఒక్క పరమశివుడే. అందుకే పంచాస్య అంటే 5 ముఖములు ఉన్నవాడు అంటే పరమశివుడికి అన్వయం ఆ నామం. సింహము ఒక అర్థం, పంచాస్యము ఒక అర్థం. సింహము అంటే మృగరాజు. ఆ అడవిలో ఎన్నున్నాయో అన్నిటికీ సింహమే రాజు. లోకంలో ఉన్నవన్నీ పశువులే. మనని కూడా పశువు అనే అంటారు. కర్మపాశముల చేత కట్టబడతాం కాబట్టి. మనందరికీ సార్వభౌముడు పరమశివుడు. అందుకే ఆయనకి పశుపతి అని పేరు. ఖట్మండులో పశుపతినాథ లింగం అంటాం. ఆయనకి పశుపతి అని పేరు. పశుపతి అయినటువంటి 5 ముఖములు కలిగినటువంటి శివుడు విఘ్నేశ్వరుడికి తండ్రి. లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు. ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆదౌ పూజ్యో గణాధిప అని ఆయనకి పేరు. విద్యాగణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది లోకంలో. మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేనటువంటి పూజ ఒక్క విద్యాగణపతికి మాత్రమే చేస్తారు. మామిడికి పువ్వు ఉంటుంది చూశారు, వసంత ఋతువులో వస్తుంది మామిడి పువ్వు. ఆ మామిడి పువ్వుతో పూజ చేస్తారు విద్యాగణపతికి. రసాలము అంటారు మామిడి చెట్టుని. రసాలము మామిడి పండు పేరు, రసాలము భగవంతుడి పేరు. అందుకే రసాలము మామిడి పువ్వుతో విద్యాగణపతికి పూజ చేస్తారు. పూజ చేస్తే అపారమైనటువంటి విద్యని అనుగ్రహిస్తాడు ఆయన అని లోకంలో ఒక పెద్ద విశ్వాసం, శాస్త్రవాదం. అటువంటి విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజ చెయ్యాలి. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరం ఇచ్చాడు. ఒకప్పుడు మామిడి పండు చేతికిచ్చాడు. చేతికిచ్చి ఇవాళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు. విఘ్నాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు, ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు. అలా ఒకవేళ విడితే ఆ పని జరుగుతుందా జరగదా నిరూపించాలనుకున్నాడు. నిరూపించాలనుకుని ఒకసారి పరమశివుడు ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టాడు. త్రిపురాసురులు అని 3 రాక్షసులు బయలుదేరారు. ఒకడు బంగారుపురంలో ఉండేవాడు, ఒకడు వెండిపురంలో ఉండేవాడు, ఒకడు ఇనుప నగరంలో ఉండేవాడు. 3 ఆకాశంలో తిరుగుతుండేవి. ఆ త్రిపురాసురుల్ని సంహరించవలసి వచ్చింది. ఆ త్రిపురాసురుల్ని సంహరించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. అది కూడా ఒక్క బాణంతోటే చంపాలి, అది వాళ్ళకి వరం. అందుకని అది కూడా పూర్వం ఎక్కడా లేనటువంటి రథం ఎక్కి, ఇంతకు పూర్వం లేనటువంటి ధనస్సు చేత్తో పట్టుకుని, ఇంతకు ముందెన్నడూ వాడనటువంటి బాణం పెట్టి కొడితే 100 సంవత్సరములకు ఒక్కసారి ఆ 3 పురములు ఒక సరళ రేఖలోకి వస్తాయి, ఒక్క గీతలోకి వస్తాయి.
అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు బాణం విడిచిపెడితే ఆ బాణపు దెబ్బకి మేము పడిపోతామని వాళ్ళు వరం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆ త్రిపురాసురుల్ని సంహరించాలి. లోకంలో ఎక్కడా లేనటువంటి రథం ఒకటి కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు రథం అంటే భూమిని అంతటినీ రథంగా మార్చి సూర్యచంద్రులు ఇద్దరినీ దీనికి చక్రాలుగా పెట్టారు. వేదములను గుర్రాలుగా చేశారు. ప్రణవాన్ని ఓంకారాన్ని ఆ గుర్రాల్ని తోలేటటువంటి కొరడాగా చేశారు. చేసి సరస్వతీదేవి ఆ వింటికి ఆ కొరడాకి తాడుగా మారింది. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఆ రథాన్ని తోలుతున్నాడు. పరమశివుడు లోపల కూర్చుని ఆ త్రిపురములను కొట్టడం కోసం ఇంతకు ముందు లేని ధనస్సు పట్టుకోవాలి. అందుకని మేరు పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకున్నాడు. పట్టుకుని శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా మార్చుకుని ఆ ధనస్సు యొక్క వింటినారికి తొడిగి త్రిపుర సంహారం చేయడానికి బయలుదేరాడు. తీరా కొంత దూరం వెళ్ళిన తరువాత రథానికి ఇరుసు విరిగిపోతే రథం ఆగిపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నారు. అంటే శివుడు అన్నాడు, ఆదౌ పూజ్యో గణాధిప, నా కొడుక్కి నేనే వరమిచ్చాను, విఘ్నములను తీయగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానని చెప్పాను. నేను ఆయనని పూజించలేదు. కొడుకైనా కూడా ధర్మమే, చెయ్యవలసిన పని చెయ్యాలి. నేను విఘ్నేశ్వరుడి పూజ చెయ్యకుండా త్రిపురాసుర సంహారానికి బయలుదేరాను. అందుకే రథానికి ఇరుసు విరిగిపోయింది. నేనిప్పుడు ఇక్కడి నుంచే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మళ్ళీ ఈ రథం కదులుతుంది అని వెంటనే విఘ్నేశ్వరుడిని నేను మీతో మనవి చేశా కదూ, పసుపు ముద్ద అక్కడ పెడితే అదే విఘ్నేశ్వరుడు. పసుపు ముద్ద అక్కడ పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాడు. ఆరాధిస్తే రథం మళ్ళీ కదిలి త్రిపురాసుర సంహారం జరిగింది. ఇప్పటికీ ఒకప్పుడు పరమశివుడు రథం ఎక్కి వెడుతున్నప్పుడు ఆ రథం యొక్క ఇరుసు ఎక్కడ విరిగిపోయిందో ఆ పట్టణం ఇప్పటికీ ఉంది. అది చెంగల్పట్టు అనేటటువంటి ప్రాంతం ఉంది ద్రవిడ దేశంలో, తమిళనాడులో. ఆ చెంగల్పట్టుకి దగ్గరలో దాన్ని ఇరుపక్కం అంటారు, ఇరుసు విరిగిపోయినటువంటి పట్టణము అని. ఆ పట్టణంలో ఇప్పటికీ పరమశివుని యొక్క రథం విరిగిపోయినటువంటి క్షేత్రము అని పిలుస్తారు. అది ఒకప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది ఆ ఊళ్ళో. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో రామేశ్వరంలో శంకరాచార్యుల వారిని 4 శిష్యుల్ని ప్రతిష్ఠ చేయడం కోసమని రాజస్థాన్లో పాలరాతి విగ్రహాలు తయారు చేయించి ఒక పెద్ద వాహనం మీద పెట్టి రామేశ్వరం పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఆ వాహనం ఈ ఇరుపక్కం మన క్షేత్రం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఇరుసు విరిగిపోయింది. అప్పుడు శివుడి యొక్క రథానికి విరిగిపోయింది. ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారి మూర్తిని పట్టుకుని వాహనం వెడుతుంటే మళ్ళీ అదే పట్టణం దగ్గరికి ఇరుసు విరిగిపోయింది. వెంటనే కామకోటి మఠానికి తెలియచేశారు, ఇరుసు విరిగిపోయింది ఎలాగా అని. మహాస్వామి వారు అన్నారు, ఇప్పుడు ఆ మూర్తుల్ని కిందకి దింపడం కుదరదు, 108 కొబ్బరికాయలు కొట్టండి. 108 కొబ్బరికాయలు కొడితే ఆయన ప్రసన్నుడవుతాడు. ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో ఒక చమత్కారం ఉంది. మిగిలినటువంటి దేవతలు ఎవరికైనా సరే కొబ్బరికాయ కొట్టేటప్పుడు లోపలికి తీసుకెళ్లి అర్చకుడికి ఇస్తాం. అర్చకుడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాడు. నైవేద్యం పెట్టిన తరువాత ఒక చెక్క దేవాలయాల్లో ఉంచుతారు, ఒక చెక్క మనం ప్రసాదంగా తెచ్చుకుంటాం. విఘ్నేశ్వరుడి విషయంలో ఆయన ఎప్పుడైనా చాలా ఇష్టపడ్డాడనుకోండి, నాకు కొబ్బరికాయ కొట్టమని కబురు చేస్తాడు. ఇదో విచిత్రం తెలుసా మీకు? నాకు కొబ్బరికాయ కావాలి అని అడుగుతాడు. ఎవరి పట్ల ఆయన ప్రీతి పొందాడో వాళ్ళకి కబురు వస్తుంది, నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడుగుతాడు. నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడిగాడు అంటే ఆయన చాలా ప్రీతి చెందాడు అని గుర్తు. విఘ్నేశ్వరుడు బాగా ప్రీతి చెందాలి అంటే కొబ్బరికాయని లోపలికి తీసుకెళ్లే కొట్టాలని నియమం లేదు. దేవాలయం మూసేసి ఉన్నప్పటికీ కూడా దేవాలయం ఎదురుగుండా రహదారి మీద నిలబడి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ చూపించి నేలకేసి కొట్టేస్తే దాన్ని పిల్లలు ఏరుకు తినేస్తే కొబ్బరి చెక్కల్ని సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తినేసినట్టు. ఇది ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం మినహాయింపు. మిగిలినవి ఎవరివైనా సరే లోపలికి తీసుకెళ్లి కొట్టాలి. విఘ్నేశ్వరుడికి కూడా లోపలికి తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ ప్రీతి ఆయన ఎప్పుడు చెందుతాడంటే కొబ్బరికాయ కొట్టి ఆ ముక్కలు కానీ రోడ్డు మీద చల్లాచెదరుగా అయిపోతే పిల్లలు వచ్చి ఆ ముక్కలు ఏరుకు తింటే. చూడండి, సాధారణంగా దృష్టి దోషం పోవడానికి శుక్రవారం నాడు దుకాణాల ముందు కొబ్బరికాయ దిగదుడిచి రోడ్డు మీద కొట్టేస్తుంటారు. ఆ ముక్కలు ఎవరూ తీసుకోరు. కానీ విఘ్నేశ్వరుడి గుడి ముందు మాత్రం కొబ్బరికాయ కొడితే అది పిల్లలు ఏరుకు తింటే స్వయంగా విఘ్నేశ్వరుడు తిన్నట్టు.
అది ఒక్క విఘ్నేశ్వరుడికే అన్వయం. రెండు, ఆయన బాగా ప్రీతి చెందాడు అనుకోండి, ఎప్పుడైనా ఎవరో ఒకరిలోకి ప్రవేశించి నాకు కొబ్బరికాయ కొట్టండి అని అడుగుతాడు. కొబ్బరికాయ కొడితే వెంటనే ప్రీతి చెందుతాడు ఆయన. ఎప్పుడైనా ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, దానికి విరుగుడు ఏమిటంటే స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టడం. వెంటనే మళ్ళీ వెనక్కి రండి నేను చెప్పే దగ్గరికి. శంకరాచార్యుల వారి మూర్తుల్ని వాహనంలో పెట్టి రామేశ్వరం పంపిస్తున్నప్పుడు ఆ వాహనం యొక్క ఇరుసు విరిగిపోయింది, మూర్తుల్ని కిందకి దింపడానికి లేదు, వాహనాన్ని ఎత్తి ఇరుసు సరిగ్గా బిగించడానికి లేదు, మరమ్మత్తు చేయడానికి. ఎలా అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కబురు పంపారు. స్వామివారు అది విని అన్నారు, ఎక్కడ విరిగిపోయింది, ఏ ఊళ్ళో ఆగిపోయింది వాహనం అని అడిగారు. ఈ తిరిగిరుపక్కం అన్న చోట విరిగిపోయింది అన్నారు. ఓ, ఆ ఊళ్ళో విరిగిపోయింది అంటే అక్కడే ఒకప్పుడు పరమశివుడి యొక్క రథం ఇరుసు విరిగిపోయింది. అప్పుడు శివుడి రథానికి విరిగింది. ఇప్పుడు శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారి మూర్తి వెడుతుంటే మళ్ళీ విరిగింది. 108 కొబ్బరికాయలు నిలబడి కొట్టేయండి, అనుకోకుండా తనంత తాను ఆ ఇరుసు బాగవుతుంది అన్నారు. వెంటనే 108 కొబ్బరికాయలు తెప్పించి ఆ అరుచుపక్కం క్షేత్రంలో విఘ్నేశ్వరుడు యొక్క దేవాలయం ముందు కొట్టారు. కొట్టిన తర్వాత అనుకోకుండా లోపల ఉన్న విగ్రహాలు అలా ఉండగానే ఆ వాహనం యొక్క ఇరుసు బాగు చేయడానికి అవకాశం దొరికింది. అలా బాగు చేశారు. ఇక ఆగలేదు, వాహనం రామేశ్వరం వెళ్ళిపోయింది. ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం కొబ్బరికాయ కొట్టడానికి అంత ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది. అందుకే మీరు విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఏది చేశారు ఏది చెయ్యలేదు అన్నదానితో కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయం. మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది. విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి. దోసపండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు. ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే, దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి. అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం. ఎందువల్ల అంటారేమో, ఆయన గజముఖంతో ఉంటాడు. గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధి రీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రీతిపాత్రంగా స్వీకరిస్తాడు. అందుకే దోసపండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి. రెండు, దోసపండుకు ఒక ప్రసిద్ధి ఉంది. ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు, మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోసపండుతోటి చెప్తారు. ఇంకా దేనితోటి పోలిక చెప్పరు. అందుకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమమృతాత్ అని మృత్యుంజయ మహామంత్రం. అందులో దోసపండు తీగ నుంచి విడిపోయినట్లు నా దేహము నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు. మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడుతుంది, అంత తేలిగ్గా వదలదు. ఒక్క దోసపండు మాత్రం సునాయాసంగా వదులుతుంది ముచికని. ముచిక నుంచి దోసపండు ఎలా వదిలిపెడుతుందో, నేను శరీరము వేరుగా చూసి బ్రహ్మజ్ఞానంతో అలా విడివడెదనుగాక అని అడగడానికి, ఆ మోక్షస్థితిని కోరుకోవడానికి దోసపండునే ప్రధానంగా మనం ఉపమానంగా పోలిగ్గా చెప్తాం. అందుకే అంతటి స్థితిని ఇవ్వగలిగిన వాడు కనుక చిన్నదాన్ని పుచ్చుకుని ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. నిన్న చెప్పా కదా, సదాబాల రూపాపి, చిన్నదిస్తే పొంగిపోతారు. మీరు పెద్దవాళ్ళకి ఎంత ఇవ్వండి, ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడుస్తుంటాడు. అదే పిల్లవాడికి మీరు నిన్న ప్రయాణం చేసి వచ్చినటువంటి టికెట్ ఒకటి పనికి మాలింది తీసుకెళ్ళి వాడి చేతికి ఇవ్వండి, వాడు పొంగిపోయి కాసేపు ఆడుకుంటాడు. తాళం చెవి ఇవ్వండి, వాడు కాసేపు ఆడుకుంటాడు. ఓ కాగితం ముక్క ఇవ్వండి, వాడు కాసేపు ఆడుకుంటాడు. ఓ కాగితం ముక్క చింపక్కడ పెట్టి మనవణ్ణి పిలిచి ఉఫ్ అని ఊది తాతగారు, ఆ కాగితం గాలిలోకి ఎగిరిపోతే వాడు పెద్ద నవ్వు నవ్వేసి మా తాత కాబట్టి ఇలా ఊదగలిగాడని సంతోషపడిపోయి వాడు కాగితం ముక్క అక్కడ పెట్టి వాడి చిన్ని నోటితో ఊస్తే కాగితం ఎగరకపోతే మళ్ళీ పిలిచి తాత ఉఫ్ఫు, తాత ఉఫ్ఫు అంటాడు. తాత ఉఫ్ఫు అని ఊస్తే మళ్ళీ ఎగిరిపోతే వాడు ఎంత మురిసిపోతాడో తప్పట్లు కొట్టేసి. పిల్లలు చిన్నదానికి ప్రీతి చెందుతారు. ఆయన బాలరూపంలో ఉంటాడు కాబట్టి 33 కోట్ల మంది దేవతలు కాని త్రిమూర్తులు కాని బాలరూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకరు అమ్మవారు బిడ్డ రూపంలో ఉంటే బాలారూపంలో ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు. అందుకే సదా అని మొదలెట్టారు ఆ శ్లోకాన్ని.
సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడైనప్పటికీ కూడా 5 ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు. పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ఏనుగు ముఖం ఉన్నవాడు. లోకంలో సింహము చేత పూజింపబడిన ఏనుగు ఉండదు, కానీ పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు. సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అందుకే మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. అంతేకాదు, హేరంబ గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. హేరంబ గణపతి అని ఉంటారు. నిజంగా హేరంబ గణపతి ధ్యానానికి చాలా అనువైన మూర్తి. ఎంత అందంగా ఉంటుందో మీకు బహుశः ఇంకా ఎక్కడ అంత అందమైన మూర్తి దొరకదు. హేరంబ గణపతి మూర్తికి ఉండేటటువంటి సౌందర్యం చూసి తీరాలి. 5 ముఖాలు ఉంటాయి. తండ్రికి ఎలా 5 ముఖాలు ఉంటాయో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా 5 ముఖాలతో ఉంటాడు. ఈ 5 గజముఖాలే, 5 ఏనుగు ముఖాలే. 4 వైపులా 4 ఏనుగు ముఖాలు ఉంటాయి. పైన ఒక ఏనుగు ఉంటుంది. అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. విచిత్రం ఏమిటంటే 5 ఏనుగు ముఖాలతో ఉండి హేరంబ గణపతి వాహనం సింహం, ఎలుక కాదు. మూషిక వాహనం మీద ఎక్కడు, ఆయన సింహవాహనం మీద ఎక్కుతాడు. 5 ఏనుగు ముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి వెడుతుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో. ఎందుకని? అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది, కానీ ఒక ఏనుగు కాదు, 5 ఏనుగు ముఖాలు ఉన్నవాడు సింహం మీదకి ఎక్కి వెడుతుంటాడు. ఎంత విచిత్రం! ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి 5 ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా వెడుతూ ఉంటుంది. అంటే హింసని అదుపు చెయ్యగలిగినటువంటి శక్తితో ఉంటాడు. అందుకే ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. ఏనుగు ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు, సింహము వాహనముగా కలిగినటువంటి వాడు. తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు. ఇంకా విశేషం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు మహాదంతి అని పిలిచారు. ఏనుగు అని పిలవాలంటే బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. గజము అనొచ్చు, కుంజరము అనొచ్చు, ఎన్నో పేర్లున్నాయి. కానీ శంకర భగవత్పాదులు ఆ పేర్లు వాడలేదు, మహాదంతి అన్నారు. దంతము అంటే పన్ను, దంతి అంటే దంతములు కలిగినది. ఏనుగుల్లో ఒక లక్షణం ఉంటుంది, దంతములు ఉన్నాయనుకోండి అది పురుష ఏనుగు, అది మగ ఏనుగు. దంతాలు లేవనుకోండి అది ఆడ ఏనుగు. విఘ్నేశ్వరుడు దంతాలతో ఉంటాడా, దంతాలు లేకుండా ఉంటాడా? ఏమా? ఏకదంతంతో ఉంటాడు, ఒక దంతంతో ఉంటాడు. మరి 2 దంతాలేవి? ఇంకొక దంతం ఏమైంది అంటే ఏనుగుకి చాలా చాలా సౌందర్యవంతమైనది ఏది అంటే దాని దంతమే. అందుకే ఏనుగుని పట్టుకుంటారు ఆ దంతాల కోసం. మరి ఒక దంతం ఏమైంది? ఎవరైనా విరగ్గొట్టారా? అంతటి మహాబలవంతుడు పరబ్రహ్మస్వరూపము, ఆయన దంతాన్ని విరగ్గొట్టగలిగిన వాడు ఎవరు? ఎవరూ విరగ్గొట్టలేదు. వ్యాసుల వారు మహాభారత రచన చేస్తానన్నాడు. అది పంచమ వేదం. 4 వేదములు ఎలాంటివో అలా 4 వేదముల సారాన్ని పిండి 5వ వేదమైనటువంటి మహాభారతాన్ని తయారు చేస్తాను. ఇది ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయంగా రచన చేస్తున్నాను. ఇది చదివితే ఇక చదవవలసినది ఉండదు. ఇందులో చెప్పనిది చెప్పినది ఉండదు, ఇందులో చెప్పనిది చెప్తానన్నవాడు ఉండడు. అలా రాస్తున్నానన్నాడు. మహాభారత ప్రారంభంలో వ్యాసుడు చెప్పుకున్నాడు ఈ మాట. ఇందులో చెప్పనిది ఇంకొక చోట చెప్పినది లోకమునందు ఉండదు, ఇంకొక చోట చెప్పినది ఇందులో చెప్పినదే ఉంటుంది. అంత గొప్పగా పంచమవేద రూపంగా నేను మహాభారతాన్ని లోకానికి అందిస్తున్నానన్నాడు. నీ చెప్పట్లా ఈ మాట, వ్యాసుడు చెప్పుకున్నాడు మహాభారతంలో. ఎందుకని? వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు, వ్యాసో నారాయణ స్వయం. కాబట్టి అంత పెద్ద మహాభారత రచనకి పూనుకున్నాడు. భారతము అంటేనే పెద్దది అని గుర్తు. భారతము అంటే చాలా పెద్దది అని ఒక అర్థం. అటువంటి భారతాన్ని వ్రాయాలి. ఎలా వ్రాయాలి అంటే వ్యాసుల వారు ఆపే వరకు చేయి పెడుతోందండి అనకూడదు, లేకపోతే సిరా అయిపోయిందండి అనకూడదు, ఘంటానికి ముళ్ళు విరిగిపోయిందండి అనకూడదు. ఆయన చెప్తున్నంతసేపు వ్రాస్తూనే ఉండాలి.
ఎవరు అలా రాయగలిగిన వాడని అడిగారు. ఎవరూ ముందుకు రాలేదు. అమ్మ బాబోయ్ మేమెక్కడ రాయగలం, మా వల్ల కాదన్నారు. వ్యాసుల వారు ఒకసారి కూర్చుంటే కొన్ని నెలలు చెప్తాడు. కొన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు? ఒక్క తప్పు రాకూడదు. ఎవరు రాయగలరు? ఏ వ్రాయసగాడు ముందుకు రాలేదు. అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు. నేను రాస్తానన్నాడు. సాక్షాత్తు మరి మేనమామ నారాయణమూర్తే కదా వ్యాసుడిగా వచ్చాడు. మేనల్లుడిగా లోకానికి ఉపకారం చేస్తానన్నాడు. నువ్వింత ఉపకారం చేస్తున్నావు, నేను ఆ ఉపకారంలో పాత్ర తీసుకుంటాను, నేను వ్రాస్తా మహాభారతాన్ని. చెప్పు ఎంత చెప్తావు అన్నాడు. మొదలు పెట్టమన్నాడు. ఆయన చెప్తుంటే వ్రాస్తున్నప్పుడు అరిగిపోయినటువంటి ఘంటం కావాలి. దేని మీద వ్రాస్తారు? మన కాగితాల మీద వ్రాయరు, దాన్ని తాటాకు మీద రాస్తారు. తాటాకు మీద వ్రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా తాళపత్ర గ్రంథం చూశారో లేదో నాకు తెలియదు. చిన్న 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 కన్నాలు పడుతున్నట్టుగా రాస్తారు. అలాగని చిల్లు పడిపోకూడదు, చిన్న కన్నం పడినట్టుగా రాస్తారు. ఇప్పటికీ మీరు తాళపత్ర గ్రంథం తీసుకుని కొద్దిగా దాని మీద శుద్ధ వేసి ఇలా అన్నారనుకోండి, అక్షరాలు సుస్పష్టంగా కనపడతాయి. కాగితమైనా ఓ 50 ఏళ్ళో 70 ఏళ్ళో అయిపోతే చిరిగిపోతుంది. తాళపత్ర గ్రంథం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆకు అలాగే ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశా కాంచీపురంలో 700-800 సంవత్సరాల క్రితం రాసినటువంటి తాళపత్ర గ్రంథం మీద ఉన్నటువంటి శ్లోకం చదువుతుంటే స్పష్టంగా అర్థమవుతుంది. అలా వ్రాస్తారు. అలా వ్రాయాలి. దేంతో వ్రాయాలి మహాభారతాన్ని? అటువంటి ఘంటం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన అన్నాడు, ఏనుక్కి అత్యంత ఇష్టమైనది ఏది అంటే తన దంతం. నాకు ఇష్టమైనదైనప్పటికీ కూడా, నా ముఖానికి అందమిచ్చేది దంతం అయినప్పటికీ కూడా లోకం కోసం ఒక దంతాన్ని విరిచేస్తాను. దానివల్ల నా ముఖం వికారంగా ఉంటుంది. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం మనోహరం అంటాం. ఒక దంతంతో ఉంటే వికారంగా ఉంటుంది. లోకానికి నేను వికారంగా కనపడ్డా పర్వాలేదు, కానీ నేను ఒక దంతాన్ని విరిచి లోకానికి అవసరమైన మహాభారతాన్ని రాసిస్తాను. అప్పుడు నా వలన లోకానికి ఉపకారం జరుగుతుంది. అంతేగాని బాహ్యంలో అందం కోసం నేను దంతం పెట్టుకుంటే ఉపయోగం ఏముంది అని ఒక దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాశాడు. కాబట్టి ఇప్పుడు మహాదంతి, ఒక దంతమే ఉన్నటువంటి ఏనుగు అంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆ ఒక్క దంతమే ఉన్నవాడు అన్నప్పుడు ఆయన లోకం కోసం ఎంత త్యాగం చేసినవాడు. స్తోత్రం చేస్తున్నారా లేదా? కాదు. ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. శంకరాచార్యుల వారు ఏదన్నా అన్నారంటే ఉత్తినే అనరు. ఆయన ఏదైనా మాట అన్నారు అంటే అందులో ఎన్నో విషయాలు దాస్తారు. మహాదంతి అన్నారు. అది మామూలు ఏనుగు కాదు, అది మహాదంతి అన్నారు. మహత్ అన్న మాట వేస్తున్నారు అందులో. అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది ఉపనిషత్తు. అణువు కన్నా చిన్నవాడు, మహత్ ఆకాశము కన్నా పెద్దవాడు. ఎవరు అంటే పరమాత్మ. మహాదంతి అన్నారు విఘ్నేశ్వరుని. విఘ్నేశ్వరుడికి ఒక పక్కకు వచ్చి మీరు చూశారనుకోండి, ఇటు నిలబడి ఇటు దంతం ఉండదు. ఏదో కొన్ని ఇటో ఇటు అనుకోండి, ఇటువైపు దంతం ఉండదు, ఎందుకంటే విరిచేశాడు. ఇప్పుడు ఇటువైపు నుంచి చూసి ఏనుగుని ఆడదా మగదా అని అడిగాను అనుకోండి, దంతం లేదు కాబట్టి ఏనుక్కి ఇటు చూసి మీరు విఘ్నేశ్వరుని ఏమని చెప్తారు? ఆడ ఏనుగని చెప్తారు. అవునా కదా? ఎందుకంటే దంతం లేదు. మిమ్మల్ని ఏనుగు వెనక వైపు నుంచి తీసుకొచ్చి నేను నించోపెట్టి, లేకపోతే ప్రదక్షిణంగా ఇలా ముందు నుంచి తీసుకొచ్చి ఇటుపక్క నించోపెట్టి ఇప్పుడు మగ ఏనుగా ఆడ ఏనుగా అని అడిగాను అనుకోండి, ఇటు దంతం ఉంటుంది. అప్పుడు మీరు ఏమంటారు? మగ ఏనుగు అంటారు. ఆడ ఏనుగైతే దంతాలు ఉండకూడదు, మగ ఏనుగైతే దంతాలు ఉండాలి. దంతాలున్నాయందామా ఒక దంతమే ఉంది, దంతాలు లేవందామా ఒక దంతం లేదు. కాబట్టి ఇప్పుడు అసలు ఆడ మగ విఘ్నేశ్వరుడు అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఆయన తండ్రి గారు పరమశివుడు ఆడ మగ? ఆయన శరీరం ఎలా ఉంటుందో కొడుకు శరీరం అలాగే ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటాడు. ఆయనకి ఎడం వైపు పార్వతీదేవి ఉంటుంది, కుడివైపు పురుషస్వరూపంగా పరమశివుడు ఉంటాడు. అందుకే కుడివైపు అంతా పురుషస్వరూపం, ఎడమవైపు అంతా అమ్మవారు ఉంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రం అని శంకరాచార్యులు వారు చేశారు. ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, ఇటువైపు చూస్తే పరమశివుడు. అలాగే కొడుకు కూడా ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, అటువైపు నుంచి చూస్తే అయ్యవారు. ఇంతకే అమ్మవారా అయ్యవారా? నువ్వేమనుకుంటే అది. ఎందుకని అంటే భగవంతుడు నిజానికి స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిరియ కమర నరాదిమూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుకనందియుతానగు విభుతలంతు అంటారు. భగవంతుడు అంటే జ్యోతిస్వరూపుడు, కాంతి, చిదాభాస.
అటువంటి పరమాత్మ ఆడ మగ అంటే అసలు చెప్పడం సాధ్యం కాదు. మనం ఆడది అని పూజ చేశామనుకోండి లలిత అమ్మవారు, లక్ష్మి, సరస్వతి. మగవాడు అని పూజ చేశామనుకోండి శ్రీమన్నారాయణుడు, లేకపోతే పరమశివుడు, బ్రహ్మగారు. నిజానికి ఆడ మగ భగవంతుడు అని నిర్ధారణ చేస్తే మన మనస్సుతో ఎలా ప్రీతిగా చూస్తే అలా కనపడతారంతే. అందుకే విఘ్నేశ్వరుడు ఒకవైపు నుంచి చూస్తే దంతం లేకుండా ఉంటాడు, ఒకవైపు నుంచి చూస్తే దంతంతో ఉంటాడు. ఇప్పుడు ఆయన ఆడ మగ, తండ్రి పరమశివుడు ఎలా అర్ధనారీశ్వర స్వరూపమో ఈయన కూడా అంతే అర్ధనారీశ్వర స్వరూపం. అందుకే విఘ్నేశ్వరుడి మూర్తి పడితే పక్కన అమ్మవారిని పెట్టారా పెట్టలేదా అన్నదానితో సంబంధం ఉండదు. ఇది పెద్ద ఉపాసన రహస్యం నిజానికి. ఎందుకంటే అమ్మవారు పక్కన లేకపోతే పూజ చెయ్యం మనం. అందుకే మీరు చూడండి, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, సరస్వతి బ్రహ్మ, శిచీ పురంధరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఎప్పుడైనా సరే భార్యతో కలిపి పిలుస్తాం. భార్య అంటే ఆయన శక్తి స్వరూపం, కలిపి పిలిచి పూజ చేస్తాం. మరి వరలక్ష్మి వరసిద్ధి వినాయక వ్రతం చేసేటప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ ఒక్కటే కదా పెట్టుకుంటున్నారు, పక్కన అమ్మవారిని ఎవరన్నా పెడుతున్నారా? పెట్టట్లేదుగా. పెట్టనప్పుడు వ్రతం చేయడానికి ఉపాసనకి ఎలా సిద్ధిస్తుంది, ఎలా కుదురుతుంది? అమ్మవారేది అంటే ఎటువైపు దంతం లేదో అటువైపు నుంచి చూసినప్పుడు ఆయనే అమ్మవారు. అర్ధనారీశ్వర స్వరూపంలో ఇంకా మళ్ళీ అమ్మవారు అవసరం లేకుండా అమ్మవారు ఉన్నట్లు, దంతం లేని వైపు చూస్తే అదే అమ్మవారు, దంతం ఉన్నవైపు చూస్తే అదే పురుషుడు వినాయకుడు. కాబట్టి ఇప్పుడు సిద్ధి బుద్ధి, ఈ బుద్ధి మనకుంటే సిద్ధి ఆయనతోనే ఉంది. కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక పరబ్రహ్మణే నమః. ఇది విఘ్నేశ్వర స్వరూపానికి ఉపాసనాపరంగా ఉన్నటువంటి అద్భుతమైన చమత్కారం. అది పరబ్రహ్మ తత్వాన్ని నిరూపణం చేసేటటువంటి స్వరూపం. అందుకే అన్నిటికన్నా ఆది ఎక్కడుంటుంది అంటే ఓంకారమునందు ఉంటుంది. ప్రణవము ఇలా ఓం అన్నది వేస్తే ఎలా ఉంటుందో, ఏనుగు ముఖం, విఘ్నేశ్వరుడి తొండం మీరు గీత గీస్తే అందులో ఓం వస్తుంది. ప్రణవస్వరూపంగా నిలబడేటటువంటి వాడు ఎవరు అంటే ప్రణవస్వరూపి పరమశివుడు. మళ్ళీ ఆయన కొడుకు ఆత్మావై పుత్రనామాసి. అందుకే మళ్ళీ ప్రణవస్వరూపంగా ఉండేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అది ఏనుగు ముఖం కాబట్టే కుదురుతుంది. అందుకే మహాదంతి భక్త్రాపి పంచాస్య మాన్య. అంతేకాదు, అందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. మహాదంతి వక్త్రాపి, పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు అయి ఉండి కూడా అంటున్నారు. ఏనుగు ముఖంతోనే ఎందుకు ఉండాలి వినాయకుడు? ఏనుగు ముఖంతోనే ఉండవలసిన అవసరం ఏముంది? గజముఖాసురుణ్ణి చంపేసిన తరువాత ఇంకా ఆయన మళ్ళీ తన పూర్వముఖాన్ని స్వీకరించచ్చుగా, దేవతాస్వరూపం కాబట్టి ఆయన కోరుకుంటే మళ్ళీ ముఖాన్ని మార్చేసుకోవచ్చు. కానీ ఆయన ఏనుగు ముఖంతోనే ఉండిపోయాడు. ఎందుకు ఏనుగు ముఖంతోనే ఉండాలి అంటే, సంస్కృత భాషలో ఒక చమత్కారం ఉంది. సంస్కృత భాషలో ముఖము అన్న మాటకి నోరు అన్న మాటకి రెండు పదాలు లేవు. ముఖం అంటే నోరు, ముఖం అంటే ముఖం. మళ్ళీ నోటికి వేరే మాట లేదు. వక్త్రం అంటే ముఖం, వక్త్రం నోరు. శ్రీముఖం అన్నాను అనుకోండి, మంచి నోరు. కాదు నేను ముఖం గురించి చెప్తాను అనుకోండి, ముఖం తప్ప. ముఖం మనకి తెలుగులో అయితే ఆయన ముఖం చూడండి అన్నారు అనుకోండి ఇదంతా, ఆయన నోరు చూడండి అన్నారు అనుకోండి ఇది ఒక్కటి. సంస్కృతంలో ముఖానికి ఒక పేరు, నోటికి ఒక పేరు, రెండు పదాలు లేవు. ఇది విచిత్రం. సంస్కృత భాష మొత్తంలో ఇదో విచిత్రం. నోటికి ముఖానికి ఒకటే పదం సంస్కృతంలో. ఇప్పుడు మహాదంతి వక్త్రాపి, శంకరాచార్యుల వారు ఇక్కడ పెట్టే రహస్యాన్ని తీసుకెళ్ళి, మహాదంతి యొక్క వక్త్రంతో ఉండిపోయాడు ఆయన, ఏనుగు ముఖంతో ఉండిపోయాడు. ఎందుకు ఏనుగు ముఖంతో ఉండిపోవాలి అంటే, నేను మీతో ఇందాక చెప్పాను చూశారు, ఒక మనుష్యుని యొక్క జీవితము ఎలా ఉండాలి అనేటటువంటి దానికి నిరూపణం చేస్తుంది ఏనుగు యొక్క ముఖం. మిగిలిన ముఖాలు ఏవి కూడా మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పవు. మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పేది ఏనుగు ముఖం ఒక్కటే చెప్తుంది. ఎందుకని? మనుష్యుల ముఖాలన్నిటిలోనూ కూడా కదిలేవి 4 ఉంటాయి. మీరు గమనించండి, ముఖం ఉందనుకోండి, ముఖం అంటే పక్కన చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, కనుబొమలు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది. ఇందులో కదిలేవి 4. ఏవి? 2 కనురెప్పలు. కనురెప్పలు కదులుతాయి పైకి కిందకి, పెదవులు కదులుతాయి పైకి కిందకి. ఇందులో
మీరు బాగా ఈ విషయాన్ని గమనించాలి సుమా. శంకరాచార్యులు వారు ఒక మాట అన్నారంటే అన్ని రహస్యాలు దాస్తారు ఆయన. కనురెప్పలు కంటిలో అంతర్భాగం కాదు. ఎందుకంటే చూసే శక్తి కంటికి లేదు, చూసే శక్తి కనురెప్పకి లేదు. కంటికి ఉంది కానీ కనురెప్ప చూడ్డానికి పనికి రాదు, కంటిని కాపాడడానికి పనికొస్తుంది అంతే. కానీ పెదవులు నోటిని ముయ్యడానికే కాదు, కంటిని కనురెప్ప మూసినట్టు పెదవులు నోటిని ముయ్యడానికే కాదు, మాట్లాడడానికి కూడా పనికొస్తాయి. మా అన్నది పెదవులు కదపకుండా పలకండి, మా అన్న అక్షరాన్ని, కుదరదు. పా పెదవులు కదపకుండా పలకండి, కుదరదు. పెదవులు కలిస్తేనే వచ్చే అక్షరాలు కొన్ని ఉన్నాయి. పెదవులు కలవకపోతే ఆ అక్షరాలు పలకవు. కనురెప్ప కదలకపోతే కన్ను చూడలేదు అన్నమాట మాత్రం లేదు. కనురెప్పకి చూపులో అంతర్భాగం లేదు, పెదవులకు మాటలలో భాగం ఉంది. మనిషికి పెదవులు కదులుతూ ఉంటాయి. మనిషికి అన్నిటికన్నా లౌల్యం దేని మీద అంటే మాటల మీద. మనిషికి చాలా చవకబారుగా దొరికేటటువంటి సుఖం ఏమిటంటే మాట్లాడడం. ఎందుకని ఏమీ తోచట్లేదు అనుకోండి, పక్కింటి వాడిని పిలిచి మాట్లాడడం. ఏమీ తోచట్లేదు అనుకోండి, ఆయన ఏదో పాపము చదువుకుంటాడు, ఆయన ఏదో పని చేసుకుంటాడు, ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడడం. ఆయన ఇంటికి ఎందుకు? నీకెటూ పని లేదు, ఆయన్ని ఎందుకు పాడు చేస్తావు? నా బోటి వాడి గురించి చెప్తున్నాను, మీరు అలా చేయరనుకోండి. ఆయన్ని ఎందుకు పాడు చేయడం? అంటే ఓ రూపాయి ఖర్చు అక్కర్లేదు కదా, మాట్లాడుకుంటే చాలు. కానీ ఈశ్వరుడు మాట ఎంత గొప్పగా ఇచ్చాడు. ఎవ్వరికి లేదు మాట, మనుష్యుడికి ఒక్కడికే ఉంది. ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చవచ్చు. మాటతో బ్రతికుదాం అనుకున్నవాణ్ణి కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు. రావణాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా? అదే సీతమ్మ తల్లి హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా? ఒకడి మాటకి బ్రతుకుదాం అనుకుంది, ఒకడి మాటకి చచ్చిపోదాం అనుకుంది. మాట అంత శక్తివంతమా కాదా? అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు. ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు, జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప. అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే మౌనవ్రతం చేస్తుంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి, తెల్లవారేటప్పటికి కనీసం అది 200 భాషల్లోకి తర్జుమా అయ్యేది. ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది, కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు. అందుకే నడిచే దేవుడు అని పేరుగాంచారు. అటువంటి మహాస్వామి ప్రయత్నపూర్వకంగా కుటీరంలో కొన్నాళ్ళు మౌనంలోకి వెళ్ళిపోయేవారు. అసలు మనిషి జీవితంలో చిట్ట చివర పొందవలసిన స్థితి ఏది అంటే మౌనం. బతికున్న నాళ్ళు ఉపన్యాసం చెప్పకూడదు, కొంతకాలం ఉపన్యాసాలు చెప్పాలి. ఏదో ఒక పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇంకా విడిచిపెట్టేయాలి. ఏదో ఒక రోజున ఇక నేను ఈ ప్రసంగాలు చెయ్యను, ఆప్ చేసేయాలి. ప్రసంగాలు చేయనివాడైతే ఇక లౌకికమైన మాటలు నేను ఎక్కువ మాట్లాడినా. మౌనంలో ఉండాలి. అసలు తరించుట, ఆత్మను అనుభవించుట అనేటటువంటిది మౌనంలోనే జరుగుతుంది. మౌనము ఆత్మని అనుభవించేటటువంటి స్థితి. వాక్కు దానికి భంగకరం. ఆ మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏది వస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. భూపసభాంతరాళ మన పుష్కళమక్షతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. అదే పనిగా మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడుతున్నావో అన్నది దృష్టిలో పెట్టుకుని బహు తక్కువ మాట్లాడాలి. పెద్దలతో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు మాట్లాడింది బహు తక్కువ ఉండాలి, మీరు విన్నది చాలా ఎక్కువ ఉండాలి. గురువు గారితో మాట్లాడుతున్నాను అనుకోండి, గురువు గారు మాట్లాడింది వినాలి. జవాబు చెప్పవలసి వస్తే బహు తక్కువ మాట్లాడాలి. అందుకే వాక్కు అంటే స్వామి హనుమ. అంత హనుమ లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి రాక్షస సంహారం చేసి తిరిగొస్తే అంగదుణ్ణి కూర్చోపెట్టి వానరుల్ని కూర్చోపెట్టి మాట్లాడితే తను వెళ్ళిన విషయాలన్నీ వర్ణిస్తారు. రాముడు పిలిచి ఏమైందని అడిగితే దృష్ట్వా సీత అంటారు, సీతమ్మ చూడబడినది అంతే. పెద్దల దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు, పెద్దల దగ్గర వినాలి. జీవితంలో మౌనం పాటించాలి, తక్కువ మాట్లాడాలి. ఎవరు ఎక్కువ మాట్లాడతాడో వాడి ఆయుర్దాయం తరిగిపోతుంది. 100 సంవత్సరములు బ్రతకవలసిన వాడు ఎక్కువ మాట్లాడేటటువంటి అవసరాన్ని పెట్టుకుంటే 80 సంవత్సరాలకు వెళ్ళిపోతాడు. ఎవరు ఎక్కువ మాట్లాడకుండా ఉంటాడో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అందుకే
గురువు చేసేటటువంటి మహాత్యాగం ఏమిటి అంటే 10 మందికి మంచి మాటలు చెప్పడం. గురువు గారు మాట్లాడకుండా కూర్చుంటే లోకానికి జ్ఞానం ఎలా అందుతుంది? తన ఆయుర్దాయం పోతోందని తెలిసి మాట్లాడుతున్నాడు. అది గురువు చేసే త్యాగం. అందుకే గురువు శరీరాన్ని శిష్యులు రక్షించుకుంటారు. మిగిలిన పనుల విషయంలో గురువుగారు ఇబ్బంది పడకుండా చూసుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే గురువుగారు ఎక్కువ కాలం బ్రతకాలి. బ్రతకపోతే దారి చూపించేవాడు ఎవరు? అందుకని. అంతేకాని అదే పనిగా మాట్లాడండి అనరు. కారణం ఏంటంటే గురువు ఎక్కువ కాలం బ్రతకాలి కాబట్టి, లేకపోతే లోకంలో దారి చూపించేవాడు ఉండడని. ఈ మౌనంగా ఉండండి అని చెప్పవలసి వస్తే మనం ఏమంటాం అంట, నోటి మీద వేలేసి చూపిస్తాం. ఇలా వేలు పెడతాం. చెయ్యి ఇలా అడ్డు పెట్టామంటే దానికి 2 అర్థాలు. ఇలా అన్నాను అనుకోండి, మాట్లాడకండి అని. ఇలా పెట్టుకున్నాను అనుకోండి, నోటికి చెయ్యి అడ్డు, ఎదురుగుండా ఉన్నవారు పెద్దలు అని గుర్తు. ఎక్కువ నేను మాట్లాడను, బహు తక్కువ మాట్లాడతాను, ఎక్కువ వింటాను అని గుర్తు. ఏమిటంటే ఇలా పెట్టు కూర్చుంటాం. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఇలా కూర్చుంటాను మొదట వెళ్ళగానే. అంటే గురువుగారు నేను ఎక్కువ మాట్లాడను, మీరు మాట్లాడింది నేను వింటాను. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు అంటే వాడికి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎన్ని మాటలు మాట్లాడాలో, ఎంత మౌనం పాటించాలో వాడికి తెలుసని గుర్తు. అందుకే ఇప్పటికీ దేవతా స్వరూపాల్లో హనుమ ఒక్కరే ఇలా పెడతారు. ఆజ్ఞాపాలక హనుమ అని రామచంద్రమూర్తి దగ్గర ఉంటే ఇలా ఉంటారు హనుమ. మీరు ఇప్పటికీ తిరుపతి వెడితే తీర్థం ఇచ్చే దగ్గర చూస్తే ఇలా పెట్టుంటారు. క్యాలెండర్లు కూడా వచ్చాయి ఆ మధ్య, అందులో ఉంటారు ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇలా పెట్టుకుని ఉంటారు. ఇలా నిలువుగా పెట్టుంటారు. ఆజ్ఞాపాలక హనుమ అంటారు. మనిషి ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అందుకే 1 నోరు 2 చెవులు. ఇది లోకానికి చెప్పడానికి ఏనుగు యొక్క ముఖం చెప్తుంది. అందుకే మీరు చూడండి, చెయ్యి వేరుగా ఉంటుంది, నోరు వేరుగా ఉంటుంది. మిగిలిన ప్రాణులకి చెయ్యి ఇలా అడ్డం పెడితేనే తెలుస్తుంది. ఏనుగు ఒక్కదానికి మాత్రం నోటికి అడ్డంగా చెయ్యి వస్తుంది. నోరు కిందకు ఉంటుంది, తొండం అడ్డంగా ఉంటుంది. దాని తొండమే దానికి చెయ్యి అయినప్పుడు, తొండం అడ్డంగా ఉంది అంటే చెయ్యి అడ్డంగా ఉందా లేదా? నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకున్నటువంటి ప్రాణి ఎవరు? తనంత తానుగా ఏనుగు ఒక్కటే. దంతములు 2 పక్కకి ఉంటాయి, అవి నవలనానికి పనికిరావు. అంటే తినడం కోసం దంతాలు కాదు, మాట్లాడడం కోసం నోరు కాదు. బహు తక్కువ మాట్లాడి ఎక్కువ విని మౌనము చేత తరించు. ఇది లోకానికి సందేశం ఇచ్చేటటువంటిది. సమస్త మనుష్య జాతికి గురువుగా నిలబడి మాట్లాడగలిగినటువంటి ముఖం తనంత తానుగా ఉన్న ఏకైక ప్రాణి ఏనుగు. అందుకే ఏనుగు ముఖానికి అంత గొప్పతనం ఉంది. మహాదంతి వక్త్రాపి అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అది. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు. అందుకే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి అని పిల్లలతో దండం పెట్టిస్తుంటారు తప్పకుండా. ఎందుకని? నువ్వు తెలుసుకోవడం కాదు, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండడం కూడా చాలా అవసరం. ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది రావాలి. ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలగాలి. నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, మాట్లాడకుండా కూర్చోకూడదు. నేను మాట్లాడినంతసేపు ధారాళంగా మాట్లాడాలి. నేను రేపు ఉద్యోగం చేయడానికి వెళ్ళాను అనుకోండి, నిశ్శబ్దంగా కూర్చుని నా పని నేను చేసుకోవాలి. అక్కడికి కూడా వెళ్ళి నేను వినాయక వైభవం చెప్తానండి అన్నాను అనుకోండి, నువ్వు ఉద్యోగంలోకి రావద్దని చెప్తారు కదా. ఎక్కడ ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అంతేకాని అన్ని వేళలా ఒకలా ప్రవర్తించకూడదు. అదే పనిగా మాట్లాడుతూ ఉండకూడదు మనిషి. అది చాంచల్య బుద్ధి. మనిషి తొందరగా పాడయ్యేది, ఎక్కువ పాపాన్ని మూట కట్టుకునేది దేనివల్ల అంటే మాటల వలననే మూట కట్టుకుంటాడు. ఎందుకంటే మాటకి లౌల్యం ఉంటుంది, అందులో ఒక సంతోషం ఉంటుంది. అవతల వాడిని వెటకారం చేసి మాట్లాడటంలో ఓ సంతోషం ఉంటుంది. అదే పనిగా వెటకారం ఆడుతున్నాడు అనుకోండి, పాపం మూట కట్టుకుంటాడు. ఎక్కువ పాపం దేనివల్ల మూట కట్టుకుంటాడు అంటే మాటల చేత మూట కట్టుకుంటాడు. అందుకే దోషం దొల్లకుండా ఉండాలి అంటే తక్కువ మాటలు మాట్లాడాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. నోటికి చెయ్యడ్డు పెట్టుకుని మనుష్య ప్రాణి ఎలా బ్రతకాలో సూచించేటటువంటి ముఖము తనంత తానుగా ఉన్నవాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.